మణిద్వీప వర్ణన వింటే ఎన్నో సమస్యలు పోతాయని అంటారు. కాని ఆ మణిద్వీపం ఏమిటి, అది ఎక్కడుంది? త్రిమూర్తులకే ఊహకందని ఆ రహస్యలోకం గురించి మీకు తెలుసా? సృష్టికి మూలమైన ఆ అద్భుత ప్రదేశం గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రళయం తర్వాత విశ్వమంతా ఒక్కటే నీరు, అదే ఏకార్ణవం. భూమి లేదు, దిశలు లేవు, చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. కాని ఇప్పుడు త్రిమూర్తుల ముందున్న అతిపెద్ద సమస్య ఇదే. సృష్టి మొదలుపెట్టాలంటే పంచభూతాలు కావాలి. మరి అవి ఎక్కడున్నాయి అని వారు ఆలోచనలో పడ్డారు. అప్పుడే ఆకాశం ఒక్కసారిగా వెలిగింది. ఒక దివ్య విమానం ప్రత్యక్షమైంది. ఆ విమానంలోకి ఎక్కి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అలా వెళ్తుండగా అనంతమైన సుధాసాగరం అంటే అమృత సముద్రం మధ్యలో ఒక అద్భుతమైన ద్వీపం వారికి కనిపిస్తుంది. అదే సర్వలోకాలకు అతీతమైన పరమ పవిత్రమైన మణిద్వీపం. మణి అంటే రత్నం, ద్వీపం అంటే సముద్రం మధ్యలో ఉండే నేల. రత్నాలతో, దివ్యమైన మణులతో నిర్మించబడిన ద్వీపం అని దీని అర్థం. ఈ ద్వీపం సర్వలోకాలకు పైన ఉంటుంది. దీని చుట్టూ అమృతంతో నిండిన సుధాసాగరం పారుతూ ఉంటుంది. మణిద్వీపం మధ్యలో అత్యంత ప్రకాశవంతమైన ప్రదేశం చింతామణి గృహం. చింతామణి అంటే మన మనసులోని చింతలను దూరం చేసి కోరుకున్న దాన్ని ప్రసాదిస్తుందని చెప్పబడే దివ్యరత్నం. అలాంటి చింతామణి ఒక్క రత్నానికే అంత శక్తి ఉందనుకుంటే, లక్షల చింతామణి రత్నాలతో నిర్మితమైన ఆ గృహం యొక్క శక్తి, తేజస్సు ఎంత అపారమో మీరు ఊహించవచ్చు. ఈ దివ్య భవనం లోపల ఒక అద్భుతమైన సింహాసనంపై శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కొలువై ఉంటుంది. ఆమె ఎవరో కాదు, ఈ సృష్టికి మూలమైన మూల ప్రకృతి. ఆ తల్లి రూపాన్ని పూర్తిగా వర్ణించటం ఎవరివల్లా కాదు. కోటి సూర్యుల కాంతితో మెరిసిపోతూ, ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ, భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. త్రిమూర్తులు ఆ చింతామణి గృహంలో అడుగుపెట్టగానే అక్కడ జగన్మాత అయిన లలితా త్రిపుర సుందరి దేవిని చూసి పరవశించిపోయారు. ఆ తల్లి కాలిగోళ్లలో అనంతకోటి బ్రహ్మాండాలు ప్రతిబింబించడం చూసి తాము చేస్తున్న సృష్టి, స్థితి, లయలు కేవలం ఆమె సంకల్పంలో ఒక భాగమేనని వారు గ్రహించారు. అక్కడ దర్శనంతో త్రిమూర్తుల మనస్సులు నిశ్శబ్దమయ్యాయి. ప్రతి కల్పంలో సృష్టి ఒకసారి ముగిసి మళ్లీ కొత్తగా ప్రారంభమవుతుంది కాబట్టి ఈ కొత్త కల్పాన్ని ముందుకు నడిపించే శక్తి వారికి మళ్లీ అవసరమైంది. అప్పుడు శివుడు జగన్మాతను వినమ్రంగా వేడుకున్నాడు. తల్లి, గత కల్పంలో నీ దగ్గర మేం పొందిన మూలమంత్రాన్ని ఇప్పుడు మర్చిపోయాము. ఈ కొత్త కల్పంలో తిరిగి సృష్టి, స్థితి, లయలను కొనసాగించడానికి మాకు ఆ శక్తిని, ఆ మంత్రాన్ని ప్రసాదించు. అప్పుడు అమ్మవారు చిరునవ్వుతో తన నోటి నుంచే ఆ పవిత్రమైన మూలమంత్రాన్ని త్రిమూర్తులకు మళ్లీ ఉపదేశించింది. అంతేకాదు, వారి కార్యాలు సజావుగా సాగేందుకు తనలోని అంశాలైన 3 శక్తులను వారికి తోడుగా ప్రసాదించింది. బ్రహ్మదేవుడికి సృష్టిజ్ఞానాన్ని ప్రసాదించేందుకు సరస్వతీదేవిని, మహావిష్ణువుకు లోకరక్షణతో పాటు సంపద కలిగించేందుకు లక్ష్మీదేవిని, పరమశివుడికి శక్తి స్వరూపంగా గౌరీదేవిని అనుగ్రహించింది. ఆమె చూపించిన సందేశం ఒక్కటే: మీరు కార్యం చేసేవారు, కానీ మూలం నేను. ఆ అనుగ్రహంతో వారు మణిద్వీపం నుండి తిరిగి ఏకార్ణవం వైపు ప్రయాణించారు. ఇప్పుడు వారి మనసులో సందేహం లేదు, ఆమె శక్తితోనే సృష్టి సాగుతుంది అని తెలుసుకున్నారు. ఇదే మణిద్వీప రహస్యం. ఈ వర్ణన విన్న ప్రతిసారి మనలోని కలవరాలు తగ్గి మనసు శాంతిస్తుంది అంటారు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి దేవీ భాగవత రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.